హాయ్ వెల్కమ్ టు యార్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. ఈరోజు ఒకరిని ఇంటర్వ్యూ చేయబోతాము. ఒక కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు ఇంటర్వ్యూలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి అంటే ఏమిటో గ్రామం ఇందారంలో ఉన్న ఫయాజ్ గారిని అడిగి చూద్దాం. తన మాటల్లోనే విందాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. మా ఆడియన్స్ కోసం ఒకసారి మీ పేరు, మీరు ఏం చేస్తారు, మీ విలేజ్ ఏంటో చెప్తారా? నా పేరు మొహమ్మద్ ఫయాజుద్దీన్. నా గ్రామం ఇందారం. తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి స్థాపించడానికి గల కారణం ఏమిటి? వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ముస్లింల పాత్ర ఎంతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశం స్వతంత్రం వచ్చిన దాంట్లో పాత్ర ఉంది ముస్లింలది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చడానికి మా పాత్ర ఉంది. కానీ మా ముస్లింలను ఏడ చూసినా చిన్న చూపే చూస్తున్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో మరి రాజకీయంగా జేఏసీతో కలిసి పనిచేసిన వ్యక్తిని. కానీ ఎక్కడ చూసినా జెండా మోయే కాడనే ముస్లింలు ఉన్నాం, వారి పక్కన ఉండే కాడ ముస్లింలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో నేను ఎన్నోసార్లు హైదరాబాద్ మీటింగ్లలో పోయినా మా పాత్ర కింది స్థాయిలో ఎంతో ఉన్నా పై స్థాయికి వచ్చే వరకు మా పాత్ర లేకపోవడం బాధాకరమైన విషయం. నేను మందకృష్ణ మాదిగన్నతో కూడా పనిచేయటం జరిగింది. ఉద్యమంలో ఉద్యమకారుడిగా మందకృష్ణ మాదిగ చేసే ఉద్యమాన్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా, అదేవిధంగా 2014-15లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఓఐజేఏసీ కన్వీనర్ మరి సయ్యద్ సలీం పాషాతో ములాఖాత్ అవ్వడం జరిగింది. మనం ఎంత కష్టపడ్డా మా జాతి కోసం ఏం చేస్తలేమన్న తపన ఉండేది. కోదండరామ్ సార్తో సలీం పాషా కానీ నేను కానీ జేఏసీగా తిరగడం జరిగింది. ఆ రోజు నాకు ఆలోచన వచ్చి సలీం పాషా చాలా మేధావి, మంచి వక్త, ఉస్మానియా యూనివర్సిటీలో లా కోర్స్ చేసే విద్యార్థి నాయకుడు, వారితో చర్చించడం జరిగింది. 2015లో సుమారు నెలలో 15 రోజులు ఆయనతో నేను హైదరాబాద్లో ఉండి ఎంతో రాజకీయంగా ముందుకు పోయిన నా జాతికి ఏం చేయలేకపోతాననే తపనతో ఆ రోజు తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి స్థాపించాలనే ఆలోచన వచ్చింది. సోషల్ మీడియా ద్వారా మా ముస్లిం నాయకులతో, మా ముస్లిం ఉద్యమకారులతో మాట్లాడుతూ ఏకమై ఆ 2015-16లో ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఎన్నో సమావేశాలు చేసుకుంటూ సలీం ఆదేశాల మేరకు నేను ముందుకు పోతూ తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం, మా కోరికలు ఏదో మాకు వెంటనే మేము ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే మంత్రులు కావాలని కాదు, మా జనాభాను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి నా కోరికలు. కాంగ్రెస్ పార్టీ మన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే అందులో కీలక పాత్ర వహించిన ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా షబ్బీర్ అలీ గారు, ఆ రోజు మంత్రివర్యులుగా మా మైనార్టీల కోసం, ముస్లింల కోసం 4% రిజర్వేషన్ సాధించిన పాత్ర ఉంది. కాబట్టి ఆ 4% రిజర్వేషన్లో మా ఎంతోమంది పిల్లలు ఉద్యోగాల్లో పాల్గొన్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పాల్గొన్నారు. కానీ మేము సుమారు 50 నుంచి 60 లక్షలు ఉన్న ముస్లింలం, మాకు మా వాటా రావాల్సిందే. సుమారు 14 నుంచి 15% ఉన్న మా ముస్లింలకు మా రిజర్వేషన్ వాటా రావాల్సిందే. మా పోరాటం మొత్తం దానిపైనే. స్థానికంగా ఉన్న రాజకీయంగా కానీ ఉద్యోగాలు కానీ మా వాటా మాకు రావాలనే మా పోరాటం. మేము అప్పుడు 2015-16లో సంఘాన్ని స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న ముస్లిం సోదరుల కోసం వారితో చర్చించుకుంటూ అన్ని సంఘాల్లో మేము అన్ని జిల్లాల నుంచి మా నాయకులను చర్చించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టి ఈ సంఘాన్ని స్థాపించి ముందుకు కొనసాగుతున్నాం. మా డిమాండ్లు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న
ముస్లింలం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయటం జరిగింది. మా గుర్తింపు లేదు. ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేయటం జరిగింది. ఇండియా గేటుపై సుమారు 65,000 మంది మా ముస్లిం సోదరులు మరణించినారు ఈ దేశం కోసం. కానీ మమ్మల్ని ఈరోజు ఈ బీజేపీ పార్టీ మమ్మల్ని అణగదొక్కి అసలు ముస్లింల పాత్రే లేదు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చినోరు అని చెప్పి ఇక్కడ ఉన్న దేశ ప్రజలకు అబద్ధాలు మాట్లాడి దేశ ప్రజల ముందు మమ్మల్ని ముద్దాయిలా నిలబెట్టించే ప్రయత్నం చేస్తుంది. కానీ మేము ఈ దేశం కోసం ముద్దాయిలం కాదు, ముస్లింలం. ఏ దేశంలో ఉంటామో ఆ దేశంలో ముస్లింలం మా ఖురాన్ ఏ రకంగా నమ్ముతామో ఆ దేవుడు చెప్పింది కూడా ఆ దేశాన్ని అంతే నమ్మాలని చెప్పింది. కాబట్టి మేము అదే రకంగా ఉంటాం. కానీ కొంతమంది రాజకీయ పార్టీలు కులం పేరుతో విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము సమాన హక్కు మాతో ఉన్న తోటి మిత్రులకు వారు గౌరవించే వారు అభిమానించే దేవులను గౌరవిస్తూ మా ఆచారాన్ని మేము ముందుకు పోతూ మా జాతి అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దామనే ఈ తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది. తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి సంఘం ఎన్ని జిల్లాల్లో ఉంది? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కాకుండా సుమారు 25 జిల్లాల్లో మా కమిటీస్ ఉన్నాయి. రాష్ట్ర కమిటీ ఉంది. ఎంతోమంది మరి మేధావులు ఈ సంఘంతో కలిసి ఉన్నారు. మా రాష్ట్ర కమిటీలో కానీ మరి జిల్లా కమిటీలో కానీ ఎంతోమంది మేధావులు కలిసి ఉన్నారు. ఖచ్చితంగా గతంలో మనం 2018 ఎన్నికల్లో కూడా ఎంతోమంది మమ్మల్ని మా కమిటీ సంఘం కమిటీ మీటింగ్లలో ఎంతోమంది రాజకీయం కోసమే సంఘాలు రావటం జరిగింది, సంఘాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. కానీ మేము 2018లో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈటెల రాజేందర్ గారు కానీ మేము అన్ని రాజకీయ పార్టీలకు మా సమస్య చెప్పుకోవడం జరిగింది. మాకు సపోర్ట్ చేయాలి, మాతోటి రాండి అని చెప్పి ఎంతోమంది రాజకీయ పార్టీలు మాకు చెప్పడం జరిగింది. కానీ మేము ఆ రోజుల్లో మా సంఘం స్థాపించి మొదటిసారి వచ్చే ఎన్నికల్లో మేము సంఘం పరంగా రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వద్దని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. కానీ ఇలా 25 జిల్లాల్లో మా కమిటీలు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఈరోజు మేము ఒక బాధ్యతగా మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడి కమిటీలు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను బట్టి కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది, పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. ముస్లిం సోదరులందరం ఒక ఎంఐఎం పార్టీ ముస్లింలకు పెద్ద దిక్కు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంఐఎం పార్టీ ఒక రాజకీయ పార్టీ, సంఘం కాదు. ఎంఐఎం పార్టీ హైదరాబాద్ మట్టుకే ఎంఐఎం పార్టీ అభిమానులు ఎక్కడున్నా కానీ ఎంఐఎం పార్టీ హైదరాబాద్ మట్టుకే ఉంటుంది. కానీ తెలంగాణలో ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ అక్కడ ఉన్న సంఘాలు ఇక్కడ తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితికి వారికి అండగా ఉంటుంది. ముస్లిం సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. రేపు రాబోయే విషయంలో కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా ముస్లిం సోదరులకు నేను కోరుకునేది ఒకటే, అన్ని జిల్లాల్లో మా సంఘాలు ఉన్నాయి. సుమారు 25 జిల్లాలో మా తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఉన్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో అక్కడ జిల్లాల వారీగా కమిటీలు మీ ముందుకు వస్తాయి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడాలంటే ముస్లింలమే కాదు, ఈ సంఘం పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి అంటే ఒక ముస్లింల కోసమే కాదు, ముస్లింల హక్కులను సాధిద్దాం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకునే దాంట్లో కూడా మన కీలక పాత్ర వహించాలని చెప్పి నా కమిటీ సభ్యులకు, నా రాష్ట్ర కమిటీ సభ్యులకు కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలా దేశంలో 10 సంవత్సరాల నుంచి పాలన చేస్తున్న బీజేపీ పార్టీ ముస్లింలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ముస్లింలను, దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. పట్టపగలే మాపై దాడులు జరుగుతున్నాయి, కానీ పట్టించుకునే నాయకులు లేరు. కానీ నేను తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి తరపున రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలకు నేను కోరుకునేది ఒకటే, స్థానికంగా ఖచ్చితంగా ఈ రోజుల్లో
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే రాజకీయంగా గతంలో జరిగిన ఎన్నికల్లో మనం న్యూట్రల్గా ఉన్నా నష్టపోతాం. ఇలా రాజకీయాలే ముఖ్యం. ఇలా బీజేపీ అధికారంలో వచ్చి దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాలనలో వాళ్ళకు అనుసంధానంగా వ్యవహరించుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసిన అధికారాన్ని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలంటే మైనార్టీలకే, ముస్లింలకే ఏకం చేయాల్సిందే అవసరం కాదు. ముస్లింలందరూ కలిసి, తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి సభ్యులతో ముస్లింలందరూ కలిసి మా దళితులను, ఎస్సీలను, ఎస్టీలను, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం నుంచి బీజేపీని తరిమి కొట్టాలంటే, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా పార్లమెంట్ ఎన్నికల్లో మన బాధ్యత తీసుకోండి. జిల్లాల వారీగా మన బాధ్యత తీసుకోండి. ప్రతి గడపకు పోండి. ముస్లిం గడపకి కాదు, దళితుల గడపకు పోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి బిడ్డ గడపకు పోండి. ప్రతి అవ్వ దగ్గరికి పోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పి నినాదంతో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి ముందుకు పోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మీ ముఖ్యమైన పాత్ర ఏమిటి? ఖచ్చితంగా మా బాధ్యతది. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగానే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇలా 10 సంవత్సరాల నుంచి బీజేపీ పాలన చూస్తున్నాం. అక్కడ బీజేపీ పాలన కానీ ఇక్కడ కేసీఆర్ పాలన కూడా చూసినాం. కేసీఆర్ కూడా హామీ ఇచ్చిన ముస్లింలకు 12% రిజర్వేషన్ 4 నెలలనే అన్నాడు. ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కోర్టుకు పోయి తీసుకొని వస్తా అన్నాడు. మాకు ఇచ్చిన హామీను నెరవేర్చలే. మా రిజర్వేషన్ను 12% రిజర్వేషన్ ఇవ్వలే. ఉన్న 4% రిజర్వేషన్ కూడా అమలు చేయలే. ముస్లింలకు ఏమి ఇచ్చిందంటే ఇఫ్తార్ విందులు, రంజాన్ చీరలు ఇచ్చి ముస్లిం మైనార్టీల మనసును గాయపరిచే పరిస్థితి కేసీఆర్ చేసిండు. ఇలా మాకు ఇఫ్తార్ విందులో మరి రంజాన్ చీరలో మాకు కాదు, మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లలకు మాకు రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ 4% రిజర్వేషన్ కాదు. మేము సుమారు 60 లక్షల మంది మా ముస్లిం ముస్లింలం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15% ముస్లింలం ఉన్నాం. ఆ 15% రిజర్వేషన్ కేటాయించాలి. కానీ 12% అన్న రిజర్వేషన్ కూడా మాకు కేటాయించకపోవడం, మాకు మోసం చేయడం జరిగింది కేసీఆర్. కానీ ఇచ్చిన మాట నెరవేర్చలే కేసీఆర్ అని చెప్పి కాగజ్ నగర్ సభలో ఒక ముస్లిం యువకుడు అడిగితే, నీకు కాదు నీ అబ్బాయికి చెప్తా అని చెప్పి ఉల్టా మాపై దౌర్జన్యంగా గుండాయిజంగా మాట్లాడిన కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్లో పడుకునే పరిస్థితి వచ్చింది. రేపు ఖచ్చితంగా భారతదేశంలో కూడా బీజేపీ ముస్లింలపై, దళితులపై, క్రిస్టియన్స్లపై, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులపై దౌర్జన్యం దాడి చేస్తుంది బీజేపీ. ఆ బీజేపీకి కూడా ఈ కేసీఆర్కి పట్టిన గతే పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి పాత్ర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్లను ఢిల్లీకి పంపిస్తాం, మా హక్కులను సాధిస్తామమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈరోజు మన ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంటర్వ్యూస్ కోసం, వీడియోస్ కోసం, రీల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.